హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో టెట్ మరియు డిఎస్ సంబంధించి తెల్లారి ఒక నిర్ణయం వచ్చింది. అయితే డిఎస్సి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా మరి టెట్ ఫలితాలకు సంబంధించిన వివరాలు ఏంటి, మరి ఇటు పొజిషన్ ఎలా ఉంది ఏంటనేది అయితే ఇప్పుడు అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. అయితే ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఏదైతే ఉందో అలాగే టెట్ పరీక్ష ఫలితాల ప్రక్రియ కూడా నిలిచిపోయినాయి. డిఎస్సి పరీక్ష పందిరాల ద్వారా ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు క్లారిటీ వచ్చింది. డిఎస్సి 2024 పరీక్షలు వాయిదా వేస్తే నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది. ఇకపోతే ఏపీ డిఎస్ పరీక్షలు టెట్ ఫలితాల ఎన్నికలకు అడ్డుపడ్డాయి. ఓవైపు టెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నా మరోవైపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల వెబ్సైట్స్ ఆప్షన్లు 25 నుంచి హాల్ టికెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావడం కోసం చూశారు, కానీ లేఖ రాయడం జరిగింది. అనుమతి రాకపోవడంతో ఆలస్యం జరిగింది. దీంతో ఈ పరీక్షలు అనేది వాయిదా వేసింది విద్యాశాఖ. ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిన తర్వాతే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని, అలాగే పరీక్ష కేంద్రాల ఎంపిక కూడా కొత్త షెడ్యూల్ ప్రకారమే జరగనుందని చెప్తున్నారు. అంటే మే 11న జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించాలంటూ 1000కి పైగా దరఖాస్తులు ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని ఏపీ ఎన్నికల అధికారి చెప్పారు. దీంతో ఈ విధంగా వాయిదా వేయడం జరిగింది. మరి ఫలితాల విషయానికి వస్తే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఈ రెండు ఒకేసారి వాయిదా అయినాయి. ఫలితాలు కూడా మరి వచ్చే ఛాన్స్ అయితే లేదు. రెండింటికి క్లారిటీ రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఎన్నికల తర్వాత కొత్త షెడ్యూల్ వస్తుంది. ఈలోపు ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్.